నిన్న చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచిత ప్రయాణం ఏదైతే సూపర్ 6లో ఒకటైనటువంటి స్త్రీశక్తిలో భాగంగా ఉచిత ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒకే బస్సులో లేడీస్ని కూర్చోబెట్టుకొని ప్రయాణం చేశారు. దాంట్లో టికెట్ కూడా తీసుకున్నారు ముగ్గురు. వాళ్ళకి ఒక ఆయన చీఫ్ మినిస్టర్, ఇంకొక ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఇంకొక ఆయన మంత్రి. వీళ్ళకి టికెట్ అవసరం లేదు కానీ టికెట్ తీసుకున్నారు. ఎందుకంటే మనకి ముందు కావాల్సిన పబ్లిసిటీ. తర్వాత దీంట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే అన్ని బస్సులు ఎక్కిపోవడానికి వీలుండదు. అన్ని బస్సులు ఎక్కిపోవడానికి షరతులు వర్తిస్తాయి. ఈ విషయం గురించి పెద్దగా ప్రస్తావించాల. ఈ కేవలం 5 బస్సులు 5 సర్వీసెస్ వరకే ఈ యొక్క మహిళలు ప్రయాణం చేసేదానికి అవకాశం ఉంది. వీళ్ళు ఇంతకుముందు ఎలక్షన్ క్యాంపస్లో మీరు తిరుపతి నుంచి అన్నవరం, తిరుపతి నుంచి ఇంకెక్కడికైనా పోవచ్చు అనేసి చెప్పారు కదా. అలాంటిది ఏమీ లేకుండా కొన్ని 16 సర్వీసులు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒక 5 సర్వీసుల వరకే ఇచ్చారనమాట. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ అది కూడా మెట్రో ఎక్స్ప్రెస్, నాన్ స్టాప్ కానీ ఎక్స్ప్రెస్. నాన్ స్టాప్ అంటే ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి కాకినాడకి, వైజాగ్ నుంచి రాజమండ్రికి అనుకుందాం. ఈ నాన్ స్టాప్ ఉంటే నాన్ స్టాప్ ఎక్కేదానికి కుదరదు. ఇలా ఈ నాన్ స్టాప్ సర్వీసెస్ కూడా లేకుండా మసిపూసి మారడికాయ చూపించారు, అరచేతిలో వైకుంఠం చూపించారు. ఈ లేడీస్ అందరూ ఏమనుకున్నారంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా చేయొచ్చు అన్నది ఒక అభూత కల్పనగా క్రియేట్ చేశారు. ఏదైతే ఒక పథకాన్ని మనం అనౌన్స్ చేసినప్పుడు ఎటువంటి పేదలకి ముఖ్యంగా షరతులు ముందు చెప్పాలి. అలాంటి షరతులు చెప్పరు. ఎలక్షన్ క్యాంపెయిన్లుగా ఫైనల్గా ఏం చేస్తారు, దానికి ఎన్ని లూప్ హోల్స్ ఉంటే అన్ని లూప్ హోల్స్ తీసుకొచ్చి పెట్టి ఇది మేము పథకం అనౌన్స్ చేసేసాం, మేము పథకం ఇచ్చేస్తున్నాం, ప్రజలందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారనేసి వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి కదా, ఆ ఛానల్స్లో రిపీటెడ్గా చెప్పేయడం కూడా జరుగుతుంది.